వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు కార్పొరేట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి సెమ్ కి ఏం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎగ్జామ్ క్వశ్చన్స్ లిస్ట్ అనేది మనం చెప్దాము. ఫస్ట్ సెక్షన్ ఏ లో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయి ఇంపార్టెంట్వి, అలాగే 10 మార్క్స్ లో మనకి ప్రాబ్లమ్స్ ఏంటి, థియరీ క్వశ్చన్స్ ఏమి ఇస్తాడు అనేసి ఒకసారి డిస్కస్ చేద్దాం. సెక్షన్ ఏ లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది మనకి లిస్ట్ రాస్తున్నాం, ఒక్కొక్కటి చదువుదాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫస్ట్ యూనిట్ నుంచి మనకి పర్పీటెడ్ షేర్స్ అండ్ రీఇష్యూ ఆఫ్ షేర్స్ అనేసి అడుగుతాడు. 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే పర్పీటెడ్ అండ్ రీఇష్యూ ఆఫ్ షేర్స్ అనేసి అడగడానికి ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ మనకి ఏంటంటే కాల్స్ ఇన్ ఎరియర్స్ అండ్ కాల్స్ ఇన్ అడ్వాన్స్, రెండు క్వశ్చన్లు అవి. ఒక్కొక్కసారి ఏంటంటే రెండు కల్పిస్తాడు, లేదు అంటే కనుక ఓన్లీ కాల్స్ ఇన్ ఎరియర్స్ అంటే ఏంటి అనేసి అడుగుతాడు. అప్పుడు ఓన్లీ కాల్స్ ఇన్ ఎరియర్స్ అనేది రాయాలి. ఒకవేళ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ డిబెంచర్ అండ్ షేర్. ఈ క్వశ్చన్ మనకి 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, అలాగే 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సింకింగ్ ఫండ్ మెథడ్. సింకింగ్ ఫండ్ మెథడ్ అంటే ఏంటి అనేది అడుగుతాడు. మనకి సెకండ్ యూనిట్ లో సింకింగ్ ఫండ్ మెథడ్ అనేది ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే థియరీ క్వశ్చన్ అనమాట. కాబట్టి ఈ థియరీ క్వశ్చన్ అనేది సింకింగ్ ఫండ్ అంటే ఏంటి అనేది రాయాల్సి ఉంటుంది. ఇది 5 మార్క్స్ కి అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇవి రెండు క్వశ్చన్లు మనకి ఏంటంటే సెకండ్ యూనిట్ నుంచి అంటే డిబెంచర్ అనే కాన్సెప్ట్ నుంచి వస్తాయి అనమాట. ఫస్ట్ ఉన్న 2 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి షేర్ క్యాపిటల్ నుంచి, అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ నుంచి అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ వన్ మనకి బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ అనేది కూడా థియరీ క్వశ్చన్. ఇందులో మనకి థియరీ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి, ఇప్పుడైతే మనకి బోనస్ షేర్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి అంతగా ఇవ్వడం లేదు. నెక్స్ట్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనేది మనకి ఎలా అడుగుతాడు అంటే వాట్ డూ యూ మీన్ బై బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనేది అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ డిఫైన్ గుడ్ విల్, ఎక్స్ప్లెయిన్ నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చెప్పొచ్చు అనమాట. అంటే కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ లో మనం నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అనేది చెప్పొచ్చు. ఇది 5 మార్క్స్ లో అడుగుతాడు. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రాబ్లం దగ్గర ఒక ప్రాబ్లం ఇచ్చి థర్డ్ యూనిట్ లో మనకి థియరీ క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ మనకి చూస్తే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ వాల్యూయింగ్ గుడ్ విల్. మనకి వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ లో ఈ 2 క్వశ్చన్లు అంటే నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అనొచ్చు, లేదు అంటే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ వాల్యూయింగ్ గుడ్ విల్. అంటే మనం ప్రాబ్లం చేసిన మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. అంటే మనకి ఏంటి అంటే యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, నెక్స్ట్ సూపర్ ప్రాఫిట్ మెథడ్, నెక్స్ట్ మనకి ఏంటంటే క్యాపిటలైజేషన్ మెథడ్, యాన్యుటీ మెథడ్, ఆ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. ఫార్ములాస్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, కొన్నిసార్లు 10 మార్క్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా వస్తుంది మనకి. నెక్స్ట్ 9th క్వశ్చన్ మనకి చూస్తే ఎక్స్ప్లెయిన్ ది నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. 7th క్వశ్చన్ నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. మనకి 9th క్వశ్చన్ చూస్తే నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ లో మనకి ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి చెప్పొచ్చు. నిజానికి ఏంటి అంటే మనకి నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ ఇంపార్టెంట్, నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్ రెండు కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు. ప్రాబ్లమాటిక్ పరంగా అలాగే థియరీ పరంగా కూడా 2 క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ చెప్తున్నాం. ఇక్కడ మనకి ఏంటి అంటే నెట్ అసెట్ మెథడ్, ఈల్డ్ మెథడ్, ఫేర్ వాల్యూ మెథడ్ వాటి గురించి రాయాల్సి ఉంటుంది. వాటిలో ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అలాగే థియరీ క్వశ్చన్ మనకి ఆ 3 మెథడ్స్ సంబంధించి రాసి ఫార్ములాస్ అన్ని రాయాల్సి ఉంటుంది. అప్పుడు నేను 4 యూనిట్స్ సంబంధించి క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 10 లోనే 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th యూనిట్ క్వశ్చన్లు మనం ఒకసారి రాసుకుని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ మనకి కంటిన్యూషన్ చూస్తే అంటే ఇంతకుముందు 10 క్వశ్చన్స్ చెప్పాం. కంటిన్యూషన్ మనకి 5th యూనిట్ లో క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ వన్ ఏమంటున్నాం అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ షెడ్యూల్ 3 అనేసి అంటున్నాం. షెడ్యూల్ 3 అంటే ఏముంటుంది అంటే మనకి షెడ్యూల్ 3 లో మనకి పార్ట్ 1 పార్ట్ 2 అనేసి ఉంటుంది. పార్ట్ 1 ఏంటి అంటే బ్యాలెన్స్ షీట్, అలాగే పార్ట్ 2 లో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది ఉంటాయి. కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 2 కూడా రాయాల్సి ఉంటుంది షెడ్యూల్ 3 అనేసి అడిగితే. కొన్నిసార్లు ఈ క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ షెడ్యూల్ 3 పార్ట్ 1 అంటాడు. అప్పుడు ఓన్లీ బ్యాలెన్స్ షీట్ దానికి సంబంధించిన షెడ్యూల్స్ అన్ని కూడా రాయాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ లో వచ్చే షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాయాలి. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్ గా అడుగుతాడు. అప్పుడు మనం ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి చూస్తే
ఎక్స్ప్లెయిన్ ది స్టాట్యుటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ బై కంపెనీ. ఈ క్వశ్చన్ కూడా మనకి అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇవి ఎక్కువగా ఏంటి అంటే 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూనే రావడానికి ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ లిస్ట్ అనేది చెప్పొచ్చు. కార్పొరేట్ అకౌంటింగ్ నుంచి మనకి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చెప్తున్నాం. ఇవి కాకుండా ఇంకా కొన్ని రిమైనింగ్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. సెక్షన్ ఏలో మనం ఇంతకు ముందు ఏంటంటే 5 మార్క్స్ క్వశ్చన్స్, కొన్ని వాటిలోనే 10 మార్క్స్ ఇస్తాడు థియరీ క్వశ్చన్ అని చెప్పాం. ఇప్పుడు సెక్షన్ బి లో ఏంటి అంటే మనకి ప్రాబ్లమాటిక్ అనమాట. ఇది కూడా 10 మార్క్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సెక్షన్ బి లో మనకి ఏంటంటే యూనిట్స్ వైజ్ గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే మనకి అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్. అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ అనే కాన్సెప్ట్ నుంచి ఏంటి అంటే ప్రాబ్లమ్స్ అనేవి 2 ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. వాటిలో ఏంటి అంటే మనం ఒక క్వశ్చన్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి. అంటే ఒక ప్రాబ్లమ్ కి ఆన్సర్ అనేది చేయాలి, 10 మార్క్స్ అనమాట. ఇంకొకటి మనకి చాయిస్ అవుతుంది. కాబట్టి అవి ఏంటి అంటే ఒకటి పర్పీటెడ్ అండ్ రీఇష్యూ ఆఫ్ షేర్స్. పర్పీటెడ్ అండ్ రీఇష్యూ ఆఫ్ షేర్స్ నుంచి ఒక ప్రాబ్లం ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అది కాదు అనుకుంటే గనక ప్రో రేటా నుంచి మనకి ఇంకో ప్రాబ్లం అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే రెండింటికి చాయిస్ అనమాట, ఒకదానికి ఒకటి చాయిస్ అనేది చెప్పొచ్చు. కొన్నిసార్లు అక్కడ థియరీ క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. అంటే ఒక ప్రాబ్లం ఇచ్చి ఇంకొకటి థియరీ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఇది ఎంత అంటే యూనిట్ 1 నుంచి 10 మార్క్స్. నెక్స్ట్ వన్ మనకి యూనిట్ 2. యూనిట్ 2 ఏంటి అంటే డిబెంచర్ మనకి ఏంటంటే ఇష్యూ అండ్ రెడెంప్షన్ అని ఉంటది టైటిల్ నేమ్. కాబట్టి దానిలో మనకి ఏంటి అంటే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ఇష్యూ అండ్ రెడెంప్షన్ ఆఫ్ డిబెంచర్ అనే కాన్సెప్ట్ నుంచి మనకి ఒక ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. అది మనకి ఏంటంటే 10 మార్క్స్. ఒకవేళ అది ఇవ్వలేదు అంటే థింకింగ్ ఫండ్ నుంచి ఇవ్వచ్చు. ఇంతకు ముందు కాలంలో బోనస్ షేర్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు మనకి ఏంటంటే థియరీ క్వశ్చన్ ఇస్తున్నాడు అనేసి చెప్పాం. ఏమి ఇస్తున్నాడు అంటే డిఫరెన్స్ బిట్వీన్ డిబెంచర్ అండ్ షేర్ అనే క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇది సెకండ్ యూనిట్ కాబట్టి సెకండ్ యూనిట్ లో ఆ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఒక ప్రాబ్లం, అలాగే ఇంకొకటి ఏంటంటే థియరీ క్వశ్చన్. ఈ రెండిట్లో ఒకటి రాయాల్సి ఉంటుంది, 10 మార్క్స్. ఇది సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ అంటే యూనిట్ 3. యూనిట్ 3 టైటిల్ నేమ్ ఏంటంటే వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అనేసి చెప్తున్నాం. వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ లో మనకి ప్రాబ్లమ్స్ ఏం అడుగుతాడు అంటే ఒకటి క్యాపిటలైజేషన్ మెథడ్ అనొచ్చు, లేదా యాన్యుటీ మెథడ్ అనేసి అనొచ్చు. యాక్చువల్ గా క్యాపిటలైజేషన్ మెథడ్ అంటే మనం ఏం చేయాలంటే యావరేజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి, సూపర్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత క్యాపిటలైజేషన్ మెథడ్ చేయాలి. ఒకవేళ యాన్యుటీ మెథడ్ అన్నా కూడా మనం యావరేజ్ ప్రాఫిట్, సూపర్ ప్రాఫిట్, తర్వాత యాన్యుటీ మెథడ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి మాక్సిమం ఏంటంటే 4 మెథడ్స్ కలిసినట్లే ప్రాబ్లం అనేది ఉంటుంది. అన్ని కలిపిన ప్రాబ్లమే ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే చిన్నగానే ఉంటుంది కాబట్టి 10 మార్క్స్ కి ఆ 4 మెథడ్స్ అంటే యావరేజ్ ప్రాఫిట్, సూపర్ ప్రాఫిట్, తర్వాత యాన్యుటీ మెథడ్, క్యాపిటలైజేషన్ మెథడ్ 4టికి రిలేటెడ్ గా ప్రాబ్లం అనేది అన్ని కలిపి ఇస్తాడు. మనకి ఈ ప్రాబ్లం ఇచ్చాక నెక్స్ట్ ఏంటంటే థియరీ క్వశ్చన్ ఇవ్వచ్చు. లేదు అంటే అదే యూనిట్ లో ఇంకో ప్రాబ్లం అలాగే ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. అంటే మనకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి చేంజ్ చేసి వేరే ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అంటున్నాడు, కొన్నిసార్లు ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అనేసి చెప్తున్నాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి 5 మార్క్స్ అన్న వస్తుంది కన్ఫర్మ్ గా, లేదంటే 10 మార్క్స్ అయినా కూడా వస్తుంది. అలాగే మనకి ఏంటి అంటే వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి మనం చెప్పాం. ఆ యూనిట్ మొత్తం కూడా చాలా వరకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. అవి ఎవరైనా వీడియోస్ కావాలి అనుకుంటే కనుక ప్రాబ్లమ్స్ అన్ని ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి ఛానల్లో చెక్ చేయండి. నెక్స్ట్ వన్ యూనిట్ 4. యూనిట్ 4 ఏంటి అంటే వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ లో మనకి ఏంటి అంటే 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. ఒకటి ఫేర్ వాల్యూ మెథడ్ అంటాడు. ఫేర్ వాల్యూ మెథడ్ అంటే ఏంటి, నెట్ అసెట్ మెథడ్ ప్లస్ ఈల్డ్ మెథడ్ కలిపిందే ఫేర్ వాల్యూ మెథడ్. కాబట్టి ఆ 3 కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఏమన్నా అడుగుతాడు అంటే ఫేర్ వాల్యూ మెథడ్ చేయండి అనేసి ఇస్తాడు ప్రాబ్లం. కాబట్టి ఆ 2 కూడా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రాబ్లం రాలేదంటే థియరీ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది. లేదు అంటే ఇంకో ప్రాబ్లం ఇస్తాడు. అదేంటంటే నెట్ అసెట్ మెథడ్, ఓన్లీ ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చి నెట్ అసెట్ మెథడ్ అంటే ఏంటనేది చేయండి అనేసి అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. ఒకవేళ తిరిగి అడుగుతాడు అంటే నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ కానీ, లేదు అంటే కనుక డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అని అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ 2 కూడా ఇంపార్టెంట్ అనేసి చెప్పొచ్చు. ఏంటంటే యూనిట్ 5. యూనిట్ 5 ఏంటి అంటే కంపెనీ ఫైనల్ అకౌంట్స్ అనేసి అంటాం. కంపెనీ ఫైనల్ అకౌంట్స్ లో ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ 2 కలిపింది 10 మార్క్స్ లో అడగొచ్చు. అంటే షెడ్యూల్స్ ప్రిపేర్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ వేసాక నెక్స్ట్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ కూడా షెడ్యూల్స్ వేసుకుని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అది 10 మార్క్స్. ఒకవేళ లేదు అంటే ఓన్లీ బ్యాలెన్స్ షీట్ అడుగుతాడు 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి ఏంటంటే ఓన్లీ బ్యాలెన్స్ షీట్ అడుగుతాడు. ఎందుకంటే చాలా షెడ్యూల్స్ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటుంది ప్రాబ్లం. కాబట్టి సింపుల్ గా బ్యాలెన్స్ షీట్ ఒకటి అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఒకటి మనకి ప్రాబ్లం ఇస్తే ఇంకొకటి ఏంటంటే థియరీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఆ థియరీ క్వశ్చన్ కూడా మనకి ఏంటంటే షెడ్యూల్ 3 అనేసి అంటాడు. అంటే ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా షెడ్యూల్ 3 లో మనకి పార్ట్ 1 పార్ట్ 2 అనేది ఉంటుంది అనేసి చెప్తాం. ఒకటి ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ యొక్క ఫార్మెట్ అండ్ షెడ్యూల్స్, రెండోది మనకి బ్యాలెన్స్ షీట్ యొక్క ఫార్మెట్ ప్లస్ షెడ్యూల్స్ అనేవి ఉంటాయి, అవి చూడాల్సి ఉంటుంది.
ఈ విధంగా మనకి థియరీ క్వశ్చన్ అండ్ ప్రాబ్లం అనేది 5th యూనిట్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంది. ఆ రెండిట్లో ఒకటి రాస్తారు, 10 మార్క్స్ అనమాట. ఈ విధంగా ఓవరాల్ గా మనకి ఏంటి అంటే ప్రాబ్లమాటిక్ ఎంత అంటే 50 మార్క్స్ కి ప్రాబ్లమాటిక్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. మిగిలిన 20 మార్క్స్ కి మనకి థియరీ క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. కాబట్టి రెండు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కార్పొరేట్ అకౌంటింగ్ సంబంధించి మనకి ఏంటంటే అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ లో మనం ప్రాబ్లమ్స్ అనేవి చెప్పాం, థియరీ ఇంట్రడక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ సంబంధించి కూడా మనం ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చాం. డిబెంచర్ రిలేటెడ్ గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేసాం. ఎవరికైనా వీడియోస్ కావాలి అనుకుంటే ఒకసారి ఛానల్లో విజిట్ చేయండి, అవన్నీ ఉంటాయి, చూడండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉంటుంది.